Hello, you are watching this video from Spoken English Shelter of Bhujangarao Tammisetti. Spoken English Shelter welcomes you proudly and happily. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొన్ని కుక్కలు అరుస్తాయి, కొన్ని పిచ్చి కుక్కలు కరుస్తాయి. పిచ్చి కుక్క కరిచింది కదా అని మనం గర్వం కదా. మనం ఏం చేస్తాం? మున్సిపాలిటీ వ్యాన్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆ పిచ్చి కుక్కని మున్సిపాలిటీ వ్యాన్లో పడేస్తాం. అందుకే మీకు మాట ఇస్తున్నాను, మున్సిపాలిటీ వ్యాన్ వస్తుంది, పిచ్చి కుక్కని పట్టుకెళ్ళిపోతుంది. అప్పుడు దాకా మీరు దయచేసి సంయమనం పాటించండి. ఇదే మ్యాటర్ను ఇంగ్లీష్లో చెప్పాలంటే ఈ మ్యాటర్లో మొత్తం 9 వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యాలన్నిటినీ ముందుగా ఒక్కొక్కటిగా ఇంగ్లీష్లోకి మార్చి ఆ తదుపరి వీటికి సంబంధించి తెలియని ఇంగ్లీష్ వర్డ్స్కు తెలుగు అర్థాలను మరియు గ్రామర్ పరంగా ఉండే అంశాల గురించి అవసరం మేరకు తెలుసుకుందాము. ఓకేనా అండి? 1. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొన్ని కుక్కలు అరుస్తాయి. అంటే Some dogs howl when we walk down the road. 2. కొన్ని పిచ్చి కుక్కలు కరుస్తాయి. అంటే Some rabid dogs bite. 3. పిచ్చి కుక్క కరిచింది కదా అని మనం గర్వం కదా. అంటే We wouldn't bite that the rabid dog has bitten, would we? 4. మనం ఏం చేస్తాం? అంటే What will we do? 5. మున్సిపాలిటీ వ్యాన్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆ పిచ్చి కుక్కని మున్సిపాలిటీ వ్యాన్లో పడేస్తాం. అంటే We will wait until the municipality van comes and drops the rabid dogs in the municipality van. 6. అందుకే మీకు మాట ఇస్తున్నాను, అంటే As such, I promise you. 7. మున్సిపాలిటీ వ్యాన్ వస్తుంది, అంటే Municipality van comes. 8. పిచ్చి కుక్కని పట్టుకెళ్ళిపోతుంది. అంటే It grabs them to take away. 9. అప్పుడు దాకా మీరు దయచేసి సంయమనం పాటించండి. అంటే Until then, you please exercise restraint. టోటల్ గా ఇంగ్లీష్ మ్యాటర్ ఇలా ఉంటుంది. Some dogs howl when we walk down the road. Some rabid dogs bite. We wouldn't bite that the rabid dog has bitten, would we? What will we do? We will wait until the municipality van comes and drops the rabid dogs in the municipality van. As such, I promise you, municipality van comes, it grabs them to take away. Until then, you please exercise restraint. తెలియని ఇంగ్లీష్ వర్డ్స్కు తెలుగు అర్థాలను మరియు గ్రామర్ పరంగా ఉండే అంశాల గురించి అవసరం మేరకు తెలుసుకుందాము. మొదటి వాక్యంలో అరుచుట అంటే బార్క్ అని కాకుండా హౌల్ అని ఎందుకు ఇక్కడ ఉపయోగించటం జరిగిందో ఒక్కసారి డిక్షనరీ తిరగేయండి, మీకే తెలుస్తుంది. రోడ్డు మీద వెళ్ళడం విషయంలో Walk down the road. అన్నా Walk on the road. అన్నా అర్థం ఒకటే. రెండవ వాక్యంలో పిచ్చి కుక్కల్ని ఇంగ్లీష్లో ర్యాబిడ్ డాగ్స్ అని అంటారు. We don't use mad dogs here. Why? It is a slang term used to describe someone as wild and crazy. మూడవ వాక్యంలో బైట్కి వర్బ్ కన్జుగేషన్ ఏమిటి? బైట్, బిట్, బిటన్. మూడవ వాక్యాన్ని ట్యాగ్ క్వశ్చన్ అంటారు. ఈ ట్యాగ్ క్వశ్చన్స్ మీకు పూర్తిగా తెలియాలంటే దీని గురించి మన ఈ ఛానల్లోనే ఉన్న వీడియోని ఒక్కసారి చూడండి. నాలుగవ వాక్యంలో వాట్ విల్ వి డూ అంటే మనం ఏం చేస్తాం అని అర్థం వస్తుంది. అదే వాట్ షుడ్ వి డూ అంటే స్పెసిఫిక్గా మనం ఏం చెయ్యాలి అని అర్థం వస్తుంది. 5వ మరియు 7వ వాక్యములలో ఇక్కడ మనం మున్సిపాలిటీ వ్యాన్ అరైవ్స్ అని కాకుండా మున్సిపాలిటీ వ్యాన్ కమ్స్ అని ఎందుకు వాడాలంటే We don't use arrives here. Why? As per the verb come, it is not necessary to mention time or manner how something happens. As per the verb arrive, it is necessary to mention time or circumstance. So, we need to use the word comes instead of arrives. 6వ వాక్యంలో అందుకని అని అర్థం వచ్చేలా చెప్పడానికి సింపుల్గా యాజ్ సచ్ అని వాడితే సరిపోతుంది. 8వ వాక్యంలో గ్రాబ్ అంటే వేగిరంగా పట్టుకోవడం, టేక్ అవే అంటే తీసుకుపోవడం. 9వ వాక్యంలో రిస్ట్రెయింట్ అంటే సంయమనం లేదా నిగ్రహం అని అర్థాలుగా చెప్పుకోవచ్చు. ఎక్సర్సైజ్ రెస్ట్రెయింట్ అంటే సంయమనం పాటించు అని అర్థంగా మనం చెప్పుకోవచ్చన్నమాట.
Thank you all for watching this video. Wish you all the best. Bye for now.